మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. పీసీసీ చీఫ్ ఎంపీతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, దాంతో పాటుగా సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ కేకే పార్టీలో చేరబోతున్న సందర్భంలో ఈ మూడు అంశాలకు సంబంధించి అయితే కీలక నేతలతో చర్చించబోతున్నారు. అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలా ఉండబోతోంది? రాజేశ్వరి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఆయన ఖర్గే నివాసంలో లోపలికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్, అంతకుముందే కేసీ వేణుగోపాల్, అదేవిధంగా కేశవరావు కూడా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీలో కేశవరావు లాంఛనప్రాయంగా చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోనున్నారు. అయితే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేదా అనే దానిపైన స్పష్టత అనేది కూడా లేదు. నిన్న రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ప్రస్తుతానికైతే ఖర్గే నివాసంలో కేశవరావు జాయినింగ్ సంబంధించిన కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత మంత్రిమండలి కూర్పు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడి మార్పు పైన ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. ఈ రోజు రాత్రి కల్లా ఈ మంత్రివర్గ కూర్పు పైన స్పష్టత అనేది కూడా తీసుకుంటారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరెవరికి అవకాశం కల్పించబోతున్నారనేది కూడా రాత్రి కల్లా స్పష్టత అనేది కూడా వస్తుంది. బహుశా రేపే ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ఉండొచ్చు అన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి గత పర్యటనలో భాగంగా 5 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సందర్భంగా మంత్రివర్గ కసరత్తుతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్ష పదవి మార్పు పైన అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. అయితే పీసీసీ అధ్యక్షుడి మార్పు అనేది మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కానీ తక్షణం మాత్రం రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల గురించి అధిష్టానం స్పష్టత అనేది కూడా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. అయితే ముఖ్యంగా 4 పేర్లన్నింటి కూడా ఇందులో ప్రచారంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కనుక చూసినట్లయితే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొకిరాల ప్రేమ్ సాగర్ రావుకి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం అనేది కూడా కల్పించవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏ ఒక్కరికి అవకాశం లేదు కాబట్టి ఆయన పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కనుక చూసినట్లయితే సుదర్శన్ రెడ్డి లేదు అని అంటే పోచారం శ్రీనివాసరెడ్డి, ఇద్దరిలో ఎవరికొకరికి అవకాశం అనేది కూడా కల్పించబోతున్నట్లుగా కూడా సమాచారం. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కనుక చూసినట్లయితే ఆ సామాజిక వర్గానికి సంబంధించి మక్తల ఎమ్మెల్యేకి శ్రీహరికి అవకాశం అనేది కూడా కల్పించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా చూసినట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ ఒక్క స్థానం పైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. దీనిపైన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే యొక్క అనుమతి అనేది కూడా తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి బయలుదేరతారు. అయితే రాహుల్ గాంధీ కూడా ఖర్గే నివాసానికి మరికొద్ది సేపట్లో చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ గాంధీ కూడా చేరుకున్నట్లయితే రాహుల్ గాంధీతో కూడా కలిసి చర్చలు జరిపే అవకాశాలు ఏంటి కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంబంధించిన కార్యక్రమం అనేది మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. చేరిక తర్వాత మీడియాను ఉద్దేశించి కేశవరావుతో పాటుగా ముఖ్య నేతలు కూడా మాట్లాడే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే కేశవరావుకు సంబంధించిన జాయినింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానంతో చర్చలు జరిపి ఒక క్లారిటీ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ చర్చలన్నింటి కూడా ఒక కొలిక్కి వచ్చేటప్పటికీ ఫార్మల్ గా ఎవరినైతే మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారో వాళ్ళ విషయంలో స్పష్టత అనేది కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాజేశ్వరి, ఇక్కడ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది నేతలను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. సీనియర్ నేతలు కూడా వస్తున్నారు. సో ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతల్లో కూడా కాస్త చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి అంశాలు ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి? అయితే మొన్న కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో 2 విషయాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో గతంలో గెలిచి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అదేవిధంగా ఇటు వాళ్ళని అసలు పార్టీలోకి తీసుకోవద్దనేది కూడా ఒక నిర్ణయం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరతారో వాళ్ళని మాత్రం మంత్రివర్గంలో అవకాశం కల్పించకూడదు అనేది కూడా మరొక రకమైన నిర్ణయం. అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వాలనేది కూడా నిర్ణయం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకోబోతుంది అనేది కూడా, అంటే ఖర్గే ఫైనల్ గా ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటుగా పీసీసీ అధ్యక్ష పదవి మార్పు, వీటన్నిటిపైన కూడా తర్వాత చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకోవచ్చు. కానీ దీనిపైన ఒకవేళ అధిష్టానం చర్చ జరపాలి, విస్తృతంగా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలనుకుంటే మాత్రం
మాత్రం అప్పుడు అందరిని పిలిచి మాట్లాడతారు. లేదనుకుంటే మాత్రం హైకమాండ్ ఆధ్వర్యంలోనే వాళ్ళ యొక్క వాళ్ళే నిర్ణయం అనేది కూడా తీసుకొని రాష్ట్ర నాయకత్వానికి తెలియపరిచే అవకాశం అనేది కూడా కనపడుతుంది. సో మొత్తం మీద కూడా ఇప్పుడు సమావేశం అనేది ముగిస్తే దీని విషయంలో స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజేశ్వరి, శిరీష్, అయితే కేకే విషయంలో కూడా అనేక రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు కనుక రాజీనామా చేస్తే గనక అనర్హత వేడి పడే అవకాశం ఉంది కనుక పార్టీ మారి మళ్ళీ ఉప ఎన్నిక ద్వారా ఎంపీగా వెళ్తారా, లేకపోతే ఇంకా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ పెద్ద చోటు కల్పించే అవకాశం కనిపిస్తోందా కాంగ్రెస్ పార్టీలో? రాజేశ్వరి, ఆ విషయం పైన పొద్దున కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్ మాత్రం ఎటువంటి స్పష్టత అనేది కూడా ఇవ్వలేదు. దీనిపైన మేడం సోనియా గాంధీ ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. మీరు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో ఫార్మల్ గా జాయిన్ కండి, తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుందాం, పార్టీలో సముచిత ప్రాధాన్యత అనేది కూడా ఉంటుందని చెప్పేసి కేశవరావుకి కేసీ వేణుగోపాల్ నచ్చజెప్పారు. ఆ తర్వాత ఒక గంటన్నర నిమిషాల తర్వాత ప్రియాంక గాంధీ స్వయంగా కేకేకి ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆమె ఎటువంటి హామీ ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ కేకే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఆయనపై అనర్హత వేటు అనేది కూడా పడే అవకాశం అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీకి ఇంకా రిజైన్ అనేది కూడా ఇచ్చినట్లుగా ప్రస్తుతానికి అయితే సమాచారం కూడా లేదు. అదేవిధంగా ఆయనకు సంబంధించి పార్టీ ఎటువంటి సస్పెన్షన్ అనేది కూడా విధించలేదు. సో ఈ నేపథ్యంలో కేశవరావు రాజీనామా చేసి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందుతారా, దానికి అవకాశం అనేది అధిష్టానం ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే కేకే లాంటి సీనియర్ నాయకుడికి అధిష్టానం అవకాశం ఇవ్వచ్చు అనేది కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్న సమాచారం. ఎందుకంటే ఆయన రాజీనామా చేయడం వల్లనే ఖాళీ అవుతున్న సీటు కాబట్టి అన్నింటినీ కూడా త్యాగం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు ఆయనకు వెసులుబాటు అనేది కూడా కల్పించవచ్చు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఫైనల్ డెసిషన్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజేశ్వరి.